హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేనైతే బియ్యం పిండితో అప్పాలు చేయాలనుకుంటున్నాను. ముందుగా బియ్యం పిండి తీసేసుకొని ఇందులోకి ఓమా, జీలకర్ర, నువ్వులు, ఉప్పు, కారం, ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసేసుకున్న తర్వాత అందులో ఆ బియ్యం పిండిలో వేడి నీళ్ళను పోస్తూ ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా ముద్దగా ఆ పిండిని అయితే కలుపుకోవాలి. ఆ పిండిని ఇలా చక్కగా కలుపుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు మాత్రమే పోయాలండి. అంటే ముందుగా ఒక బగోని తీసుకొని అందులో ఆ బౌల్లో వాటర్ పోసి బాగా మరిగిన తర్వాత వాటర్ తీసుకొని ఇలా పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండి చూడండి, ఇలా ముద్దల్లాగా అయితే ఆ పిండి అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన పిండిని మనం పక్కన పెట్టేసుకొని కొంచెం కొంచెం అంటే అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా పిండిని తీసేసుకొని ఇలా ఉండలను అయితే కట్టేసుకోవాలి. ఆ పిండిని మొత్తం ఇలా ఉండలుగా కట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా అయితే పక్కన పెట్టుకోవాలి. ఇందులో వేడి నీళ్ళు మాత్రమే పోసుకోవాలి. చల్లటి పోసుకుంటే అయితే అప్పాలైతే విరిగిపోవడం జరుగుతుంది. అప్పాలు అనేవి అయితే రావు. ఇలా అన్నింటిని ఉండలు కట్టుకున్న తర్వాత చూడండి, నేనైతే ఇలా అన్నీ ఒత్తేసుకొని పెట్టేసుకున్నాను. తర్వాత నూనె తీసుకొని కొంచెం ఒక పేపర్కి అంటించి ఇలా అయితే అప్పాల మిషన్తో ఒత్తాలి. అలా ఒత్తిన తర్వాత ఇలా అప్ప అయితే రెడీ అయిపోతుంది. చూడండి, బాగా వచ్చింది కదండి. ఇలా అయితే వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత అన్ని ఉండలు కట్టుకొని పెట్టుకున్న వాటన్నింటినీ ఇలానే ఒత్తుకుంటూ పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది వెంటనే జరుగుతూ ఉండాలి. అటు కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో నూనె పోసేసుకొని ఆ నూనె బాగా మరిగిన తర్వాత వేడెక్కిన తర్వాత వెంటనే అప్పాలు వేస్తూ ఉండాలి. ఇలాగే పెట్టేసుకున్నాం అనుకోండి, అప్పాలు అయితే ఇరిగిపోతాయండి. అందుకే ఇటు ఒత్తుతూ ఇంకో సైడ్ కడాయి పెట్టేసుకోవాలి. ఇలా కడాయి పెట్టేసుకొని 2 ప్రాసెస్లు ఒకేసారి జరిగేలా చూసేసుకోవాలి. చూడండి, ఇదిగో ఇలా ఆయిల్ బాగా వేడెక్కింది కదా, ఇందులో అయితే అప్పాలు వేసేసి కొంచెం కలర్ వచ్చే తర్వాత బయటికి తీసేస్తున్నాను. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ కొంచెం కలర్ వచ్చింది కదండి. ఇలా జాలి దాంట్లో పెట్టేసుకుంటే ఏమవుతుందంటే ఆయిల్ అనేది కింద అడిచిపోతూ ఉంటుంది, అప్పాలకు పట్టుకోకుండా ఉంటుంది. ఇలా ఆయిల్ బాగా మరిగింది కదా, ఇలా బాగా మరిగిన దాంట్లో నేనైతే ఇప్పుడు అప్పాలను అయితే వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత చూడండి, కొంచెం కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఇలా బయటికి తీస్తున్న అప్పాలన్నింటిని ఏం చేయాలంటే ఇంకో బౌల్ తీసుకొని ఆ బౌల్లో పేపర్ వేసేసి ఆ పేపర్ దాంట్లో ఈ అప్పాలను అయితే వేసేసుకోవాలి. చూడండి, కరకరలాడే అప్పాలు అయితే రెడీ అయిపోయాయండి. ఎంత స్మూత్గా వచ్చాయి చూడండి.